హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్రాన్స్ఫార్మర్ ఎందుకు రొటేట్ అవ్వదు మోటార్ లాగా అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్లో క్లాస్లో ఒక టీచరు స్టూడెంట్ని ఇలా అడిగాడు, అరే బాబు ట్రాన్స్ఫార్మర్ కదిలితే ఏమవుతుందరా అంటే స్టూడెంట్ అప్పుడు ఏమంటున్నాడంటే, సార్ అది మోటార్ అవుతుంది సార్ అంటేనే వాడు మొత్తం క్లాస్తో సహా అంత నగిందనమాట. అప్పుడు టీచరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మోటార్కి రొటేషన్ ఎందుకంటే దానిలో స్టేటార్ అండ్ రోటార్ మధ్య మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి రోటార్ బై ఫోర్స్ పడుతుంది కాబట్టి దాంతో అది తిరుగుతుంది. కానీ ట్రాన్స్ఫార్మర్లో ఎలాగంటే దీనిలో కోర్ మాత్రమే ఉంటుంది, రోటార్ అనే మూవింగ్ పార్ట్ ఉండదు. ఇది కేవలం స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఎనర్జీని ప్రైమరీ నుండి సెకండరీ వైండింగ్ కి పంపుతుంది. కాబట్టి అంటే ట్రాన్స్ఫార్మర్ కి కరెంట్ షాక్ వస్తుంది కానీ మోటార్లా షాక్ అవ్వదు, తిరగదు. రిమెంబర్ దిస్ పాయింట్స్. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్, మోటార్ ఈజ్ ఏ రొటేటింగ్ డివైస్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.